దినములుగా విచారించుచున్నాను. నా హృదయ వేదన ఎంత గాఢమైనదో పవిత్రాత్మయందు నా అంతరాత్మ నాకు సాక్ష్యమిచ్చుచున్నది. పౌలు గారు రోమాపురిలో ఉన్నటువంటి తన క్రైస్తవులకు లేఖ వ్రాస్తూ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నారు. దీనిలో 2 విషయాలు బోధపడుతూ ఉన్నాయి. ఒకటి ఆయన విచారము, రెండవది ఆయన ఆవేదన. ప్రజలను గురించి లేక తన క్రైస్తవులను గురించి ఆయన విచారపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన సంఘాన్ని గురించి వేదన పడాల్సి వచ్చింది? అంతగా ఆయన విచారించాల్సినటువంటి అవసరము ఎందుకు వస్తూ ఉంటుంది? నా రక్త సంబంధులైన ప్రజల కొరకు నేను దేవునిచే శపించబడి క్రీస్తు నుండి వేరు చేయబడినచో బాగుండేదే. ఆయనలో ఉన్నటువంటి ఆ ఆవేదన, ఆ బాధ, విచారము ఎంత గాఢమైనది అంటే చివరకు వాళ్ళ కోసము దేవుని చేత శపింపబడడానికి కూడా వెనుకాడడం లేదు. వాళ్ళ కోసము క్రీస్తు నుంచి వేరు చేయబడడానికి కూడా ఆయన వెనుకాడడం లేదు. ఏ క్రీస్తు కోసమైతే తన జీవితాన్ని అర్పించాడో ఆ క్రీస్తు నుంచి ఎవరూ తనను వేరు చేయలేరు అని ప్రగాఢముగా విశ్వసించి దాన్నే ప్రకటించాడో ఇప్పుడు తన సంఘము కోసము అదే క్రీస్తు నుంచి తాను వేరు చేయబడినా పర్వాలేదు అంటున్నారు. అదే క్రీస్తు ద్వారా తనకు శాపము లభించినా పర్వాలేదు, కానీ తనకు ముఖ్యమైనటువంటిది తన సంఘము అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. ఎందుకు ఆయన ఇంత ఆవేదన చెంది తన జీవితాన్ని కూడా పణంగా పెట్టడానికి సిద్ధపడుతూ ఉన్నారు? కారణం ఏమిటి అంటే ఆయన తర్వాత తన లేఖలో వివరిస్తూ ఉన్నారు. ఒకటేమో దేవుడు ఇశ్రాయేలీయులను తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నారు, అది వాస్తవమైనటువంటిదే. రెండవది వారితో నిబంధన చేసుకుంటూ ఉన్నారు. ఒకటి తన బిడ్డలుగా చేసుకుంటూ ఉన్నారు, రెండవది వారితో నిబంధన చేసుకుంటూ ఉన్నారు, మూడవది వారికి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు. మరి అలాంటప్పుడు వాళ్ళు దానికి తగినటువంటి వాళ్ళుగా జీవిస్తూ ఉన్నారా? ఇశ్రాయేలు ప్రజలందరూ వాస్తవముగా ఇశ్రాయేలీయులు కారు ఆయనే అంటూ ఉన్నారు. అంటే దేవుని బిడ్డలుగా మారినటువంటి వీళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు నిజంగా పుత్రులు కారు అని ఆయనే అంటూ ఉన్నారు. అంటే ఎందుకు కాలేకపోతూ ఉన్నారు? ఎందుకు అంటే కేవలము శారీరక సంబంధమైనటువంటి వారసత్వమే వారికి ఈ పుత్రత్వాన్ని ఇవ్వడం లేదు. అందుకే ఆయన మళ్ళీ అంటూ ఉన్నారు, దేవుని వాగ్దాన ఫలముగా జన్మించిన బిడ్డలు మాత్రమే ఆయన సంతతిగా పరిగణింపబడతారు. శారీరక పరముగా వచ్చినటువంటి వంశీయులు పుత్రులు కాదు, కానీ వాగ్దాన ఫలముగా వచ్చినటువంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు ఇక్కడ వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులే అయినప్పటికీ కూడా దైవ పుత్రత్వము పొందారు, కానీ దేవుని పుత్రులు ఎందుకు కాలేకపోతూ ఉన్నారు? దేవుడు వారితో నిబంధన చేసుకున్నప్పటికీ వారు ఆ నిబంధన ప్రకారము ఎందుకు జీవించలేకపోతూ ఉన్నారు? ఆ వాగ్దాన ఫలాలను వాళ్ళు ఎందుకు పొందలేకపోతూ ఉన్నారు? ధర్మశాస్త్రము వాళ్లకు వసగబడినప్పటికీ కూడా ఆ ధర్మశాస్త్రానుసారముగా ఎందుకు జీవించలేకపోతూ ఉన్నారు? అలా చేయలేకపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు నిజమైనటువంటి వారసులు కాదు అంటూ ఉన్నారు. బహుశా మనలను చూచి కూడా చిన్నప్ప గారు ఇలాగే హృదయ వేదన పొందుతున్నారేమో, మనము జాగ్రత్త పడాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంది. మనమందరము కూడా దేవుని బిడ్డలమే. దేవుడు మనందరినీ జ్ఞానస్నానము ద్వారా ఎన్నుకుంటూ ఉన్నారు. ఈ దైవపుత్రత్వము దత్తపుత్రత్వ మనస్తత్వము ద్వారా కలిగింది అని ఒకప్పుడు చిన్నప్ప గారు అన్నప్పటికీ కూడా
మనము గతములో ధ్యానము చేశాము. మనము పొందినటువంటి దైవపుత్రత్వము రక్త సంబంధీకమైనటువంటి దైవపుత్రత్వమే అని. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తాలు స్వీకరిస్తున్నాం కాబట్టి మనము నిజమైనటువంటి రక్త సంబంధీకమైన పుత్రులముగా మారుతూ ఉన్నాము. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సింది, నిజంగా అలా జీవిస్తూ ఉన్నామా? దివ్య సత్ప్రసాదం తీసుకున్నటువంటి ప్రతి వాళ్ళు కూడా రక్త సంబంధీకులైనటువంటి దైవపుత్రులుగా మారుతూ ఉన్నారా అంటే కాదు అనే సమాధానం మనమే చెప్పాల్సి వస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఇక్కడ వాస్తవము లాజికల్గా కనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు కాలేకపోతున్నాము అంటే, ఆ శరీర రక్తాలకు అనుగుణమైనటువంటి జీవితాన్ని మనము జీవించలేకపోవడమే. వారసులము అయినప్పటికీ కూడా వారసత్వానికి అర్హత కలిగినటువంటి వ్యక్తులముగా మనము జీవించలేకపోవడమే. మనకంటే ముందు ఒక వారసుడు ఈ లోకములో జీవించారు. మరి ఆ వారసుడు ఎలా జీవించారు, ఎలా మాట్లాడారు అనేటువంటి దానిని అవగాహన చేసుకొని ఆ విధముగా ఎవరెవరైతే చేస్తూ ఉంటారో లేక జీవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే వారసులు అవుతారు, మిగిలినటువంటి వాళ్ళు కాదు అని చెప్పే చిన్నప్ప గారి అభిప్రాయము. మనలను చూచి అదే మాట ఈ రోజున చెప్పగలుగుతూ ఉంటారు. కాబట్టి నిజంగా నేను వారసున్నా కాదా అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళము మన మనస్సాక్షుల ప్రకారము చెప్పగలగాలి. నిజంగా వారసులమే అయితే మనకు ముందున్నటువంటి అసలు వారసుడు క్రీస్తు ఎలా జీవించారు, ఎలా మాట్లాడారు, ఎవరి కోసము జీవించారు, ఏ విధముగా తన తండ్రి ఆజ్ఞను పాటించడానికి తనకున్నటువంటి అన్ని లక్షణాలను వదిలివేసి విధేయత మాత్రమే అంటిపెట్టుకుని ఉన్నారు. తద్వారా ఆయన దేవుని సన్నిధిలో ఉన్నతమైనటువంటి వ్యక్తిగా మారారు అన్నటువంటిది గ్రహింప చేసుకొని అలా మనము జీవించగలిగినప్పుడే నిజమైనటువంటి వారసులుగా మారడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. దానికోసం దేవుడు నిబంధన చేసుకున్నారు. జ్ఞానస్నానములో మీరు నా బిడ్డలు, నేను మీ దేవుడను మీ తండ్రిని అని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు. అంటే మాట చేశారు కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా సరిపోద్దలే, నా వారసత్వం నాకే ఉంటుందని మనం అనుకుంటాము. కానీ ఎప్పుడూ కూడా ఉండదు. చాలాసార్లు ఈ రోజుల్లో కోర్టుకు వెళుతూ ఉంటారు. తండ్రి వారసత్వపు హక్కులు మాకు ఉన్నాయి, ఆయన సంపాదించిన ఆస్తి మాకు రావాలని చెప్పి కొడుకులు వెళుతూ ఉంటారు. కానీ కోర్టు మాట చెబుతూ ఉంటుంది, తండ్రి సంపాదించినటువంటి ఆస్తి అది ఆయన ఇష్టము. ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు, తన రక్త సంబంధీకులకు ఇవ్వాలా ఇవ్వొద్దా అనేటువంటిది ఆయన నిర్ణయించుకుంటారు. కాబట్టి ఆయన ఇష్టానుసారమే తనకు శరీర సంబంధులైనటువంటి పుత్రులకు కానీ ఏమీ కానటువంటి వారికి దానం చేయడానికి కానీ ఆయనకు హక్కు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. దేవుడు ఎక్కడి నుంచో ఆస్తిపాస్తులు తెచ్చుకోలేదు, అన్నిటికీ అధిపతి ఆయనే. కాబట్టి పరలోక రాజ్యాన్ని మనకి ఇవ్వాలా వద్దా, తన పుత్రులుగా మనల్ని స్వీకరించాలా వద్దా అనేటువంటిది ఆయన ఇష్టం. ఈరోజు ఇస్తానన్నారు నిజమే, కానీ ఇస్తానన్న దానికి అర్హుడుగా అర్హురాలుగా నీవు జీవిస్తూ ఉన్నావా? ఆ అర్హత ఉన్నంత వరకే ఆయన నీకు ఇస్తారు. ఆ అర్హత లేకపోతే ఆయన ఇచ్చేటువంటి అవకాశం లేదు. మరొకటి మనం గమనించాల్సింది, ఆయన నేను ఇవ్వను పో అని చెప్పరు, కానీ ఎప్పుడూ కూడా మనమే తీసుకోము, నేను తీసుకోనంటాము. మన దగ్గర ఉన్నటువంటి పాత్ర ఆయన ఏదైనా వేసినప్పుడు అది మంచిగా ఉంటే వేసిన పదార్థం దాంట్లో ఉంటుంది. కానీ దానికి బెజ్జాలు పడ్డాయనుకోండి, చిల్లులు పడ్డాయనుకోండి, అసలు కొన్నిటికి అడుగే లేకుండా పోతుందనుకోండి, వేసేది వేస్తూనే ఉంటే పోయేది పోతూనే ఉంటుంది, ఉపయోగం ఉండదు. కాబట్టి దైవ దీవెనల జల్లు కూడా మనలో ఎలా ఉంటాయా లేవా అనేటువంటిది మన శరీరము లేక మన జీవితము తూట్లుగా ఉన్నట్లయితే, మన వ్యక్తిత్వము చిల్లులతో కూడుకున్నటువంటిదైతే, మన ప్రవర్తన బెజ్జాలతో కూడుకున్నటువంటిదైతే ఎన్ని వరాలు పోసినా పోస్తూ ఉంటే పోతూనే ఉంటాయి. కానీ వాటి వల్ల మన జీవితాలకు వచ్చేటువంటి ఉపకారం ఏది ఉండదు. కాబట్టి దేవుడు నిబంధన చేశారు, కానీ నిబంధనగా నిలుపుకోగలిగినటువంటి పనులు మనం చేయాలి. అంటే మొట్టమొదటి పాయింట్లో అనుకున్నట్లుగా దేవుని పుత్రులముగా మనము జీవించగలిగినప్పుడు దేవుడు తన వాగ్దానాన్ని నిలుపుకుంటారు.
అది లేకపోతే ఈ వాగ్దానాన్ని తీసివేసుకుంటారు, వెనక్కి తీసుకుంటూ ఉంటారు. అందుకే దానికి నిబంధన అని పేరు పెడుతూ ఉన్నాము. నిబంధన అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటిది. దానికి ఇద్దరూ బద్ధులై ఉండాలి. ఏ ఒక్కరు బద్ధులు కాకపోయినా నిబంధన వీగిపోతూ ఉంటుంది, దానికి వాల్యూ ఉండదు, విలువ ఉండదు. కాబట్టి ఇక్కడ మన జీవితం దేవుళ్ళో మారేది ఏమీ లేదు, కానీ మనలో మార్పుంటూ ఉంటుంది. మనము మంచిగా ఉండి నిబంధనల ప్రకారం జీవించగలిగినప్పుడే మనకు ఆ నిబంధనకు ఉన్నటువంటి ఫలితాలు మనకు వస్తాయి, వారసత్వాన్ని పొందుతాము. అలా జీవించలేకపోతే మనకు ఆ వారసత్వము ఎప్పుడూ కూడా ఉండదు, ఫలితాలన్నీ పోతూ ఉంటాయి అనేది మాత్రము వాస్తవము. మరి ఈ వారసత్వపు ఫలాలను మనం పొందడానికి, వారసులముగా ఉండడానికి మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆలంబన ఏమిటి అంటే ధర్మశాస్త్రము. ఈ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోవడం. మరి ఆనాడు పూర్వము ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారు, ఈరోజు మనకు దేవుడు తన సువార్తను ఇస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథమే మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, ఆయన బోధనలు. జీవితపు అన్ని కోణాల నుంచి బోధించారు ప్రభువు. అన్ని సూత్రాలు మనకు అందించారు. వీటినన్నిటినీ క్రోడీకరించి మళ్ళీ మూడే మాటల్లో మనం చెప్పుకోవచ్చు: ప్రేమ, సేవ, క్షమ. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించండి అని ఒకే ఒక ఆజ్ఞలో మనకి ఇస్తూ ఉన్నారు. ఈ ఆజ్ఞను గనక మనం పాటించగలిగినట్లయితే, అంటే తోడి వారిని ప్రేమించాలి అంటే మన మధ్య ఏ విధమైనటువంటి విభేదాలు ఉండకూడదు అంటే మన మధ్య ఆ ప్రేమ భావము ఉండడానికి అసలైనటువంటిది ఎవరు తప్పులు చేసినా క్షమించగలిగేటువంటి గుణము. అదే విధముగా క్షమించాలి అంటే మనలో సేవాభావము, వాళ్ళకి ఏదో ఒక మేలు చేయాలి అనేటువంటి భావం మనకు ఉండాలి. కాబట్టి ఈ 3 లక్షణాలు మనలో ఉన్నప్పుడే మనము దేవుని యొక్క నీతిని అనుసరించగలము, దైవ శాసనాన్ని పాటించగలము. అలా పాటిస్తే దేవుడికి మనకి మధ్య ఉన్నటువంటి నిబంధనకు విలువ ఉంటుంది. దానికి విలువ ఉంటే మనము నిజమైన వారసులముగా మిగిలిపోతూ ఉంటాము, లేకపోతే ఆ వారసత్వాన్ని కోల్పోతూ ఉంటాము. కాబట్టి దేవుడు మనకు జ్ఞానస్నానము ద్వారా ఇచ్చినటువంటి ఈ రక్త సంబంధ వారసత్వాన్ని నిలుపుకోవడానికి, ఆయన ఆజ్ఞలను అన్ని వేళలో కూడా పాటించి క్రీస్తు మాదిరిగా, క్రీస్తు వలె ఈ లోకములో జీవించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున.